Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. 8 పదులు దాటిన అనన్య సామాన్యమైన ప్రతిభ వారిది. నవరస నటనా సార్వభౌమ అన్నది కేవలం వారి బిరుదు మాత్రమే కాదు, అది వారి నటనా కౌశలానికి ఒక పట్టం లాంటిది. దాదాపు 55 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. అద్వితీయమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు గ్రహీత. ఈరోజు ఈ స్పెషల్ గెస్ట్ నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారే కైకాల సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు మీ సినీ చరిత్ర, మీ సినీ గమనం ఒక్కసారి చూస్తే దాదాపు ఒక 800 సినిమాల దాకా చేశారు. 55 ఏళ్లలో అసలు విభిన్నమైన పాత్రలు, ఒక పాదరసంలాగా ఏ పాత్రలో మిమ్మల్ని అలా పెట్టేసి అలా ఒదిగిపోయి చేస్తూ వెళ్ళిపోయారు. మీకు అంటే మీ మనసుకు నచ్చిన పాత్ర ఏంటండి? ఇన్ని పాత్రల్లో ఎలాంటి, ఏ తరహా పాత్ర? అది చెప్పాలంటే ఇట్స్ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు దుర్మార్గుడైనా సరే వాళ్ళు బాగానే చూస్తూ ఉంటారు. అలాగే నాకు వచ్చిన ప్రతి పాత్ర నేను ఛాలెంజింగ్గా తీసుకుని దానికి ఎంతవరకు నేను జస్టిస్ చేస్తానని అనుకొని ట్రై చేసి ప్రయత్నించాను. దాంట్లో ప్రతి పాత్ర సక్సెస్ అయింది. నాకు చేశాను కాబట్టి అది ప్రతి పాత్ర నాకు ఇంపార్టెంట్. అది దేనికి బాగా స్పందించారనేది ఇక ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే అందరికీ భిన్న రుచులు ఉంటాయి. అందరికీ ఒకే రసం నచ్చదు. కొందరు కొన్ని నచ్చుతుంది, కొందరు కొన్ని నచ్చుతాయి. అందుచేత ఆస్వాదించుకునే కెపాసిటీ కానీ ఆస్వాదించుకునే స్వతంత్రం కానీ మన ప్రేక్షకులుగా వదిలేయాలి అని నా ఉద్దేశం. అందుచేత నా దైవం ఏదైతే నాకు వచ్చిన ప్రతి పాత్ర నాకు ఇంపార్టెంట్. దానికి ఎంతవరకు నేను జస్టిస్ చేస్తున్నానా, ఇంకేం కృషి చేయాలని ప్రతి పాత్రలోనే చేయాలి కృషి. అప్పుడే ఆర్టిస్ట్కి తృప్తి చేసుకొచ్చాను. కానీ సత్యనారాయణ గారు, ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని ఒక విలన్గా అబ్బా ఆహా ఏం చేశారు అన్నారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే అన్నారు, ఒక కామెడీ విలన్గా అన్నారు. అసలు మీరు ఏ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ ఫలానా క్యారెక్టర్ సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అన్న ఒక స్థితికి మీరు తీసుకెళ్ళిపోతారు. ఒక అత్యుత్తమమైన ఒక ఆనందం ఉంటుంది చూడండి, ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతారు. అవునండి. ఎందుకంటే బిగినింగ్ నుంచి నేను ఇంట్రడ్యూస్ అయింది హీరోగా ఇంట్రడ్యూస్ అయినా అది ఫెయిల్యూర్ అయ్యాను. నాకు విఠలాచార్య గారు ఒక సలహా చెప్పారు నా మీద ఉండే అభిమానంతో. ఇది హీరో అనగానే చాలా కాంపిటీషన్గా ఉంది, మీ వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్ హెల్ప్ చేసేది ఎవరు లేరు, అందుచేత విలన్స్ కొరత ఏర్పడింది, ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు ఉన్న లైమ్ లైట్లో ఉన్న నాగేశ్వరరావు కూడా చనిపోయాడు, ఉన్నది రాజమౌళి గారు అప్పుడు, మొక్కమల గారు ఏజ్ అయిపోయింది. అందుచేత మీరు ఎందుకు విలన్గా మారకూడదు, దేనికైతే మన పేరు తెచ్చుకొని దాని డబ్బులు సంపాదించుకోవాలి, ఇదే కదా మనం చేయం. విలన్ మాత్రం వేషాలు ఇచ్చినప్పుడు మాత్రం పేరు రావట్లేదా అని నా మాటని విలన్గా మారండి, నేనే మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను విలన్గా అని ఆయన కనకదుర్గ పూజా మహిమలో విలన్గా ఇచ్చారు. అక్కడి నుంచి ఒకటి ఆయనే చూపించారు. ఆయన అగ్గిపిడుగు అనే సినిమా తీశాడు రామారావు గారితో. అపూర్వ సహోదరులని ఇదివరకు జమినీ వాళ్ళు తీశారు. దాని ఒరిజినల్ అయితే కార్స్కన్ బ్రదర్స్ అని ఇంగ్లీష్ పిక్చర్ అది. అది రామారావు గారు జైల్లో, ఒక రామారావు గారికి ఆపోజిట్ నేను, ఒక రామారావు గారికి ఆపోజిట్ రాజన్న గారు. పిక్చర్ రిలీజ్ అయింది, అంటే పిక్చర్ పూర్తయిపోయింది. ఆయన ఇదివరకు ఒక ఆనవాయితీ ఉండేది మెడ్రాస్లో. ఫినిష్ అయిపోగానే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఒక ప్రివ్యూ ఒకటి 2 షోలు ప్రివ్యూ వేసేవాళ్ళు అందరికీ, అందరి ఆర్టిస్టులకి, ఇంపార్టెంట్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ప్రివ్యూ వేసేవాళ్ళు.
ఆ ప్రివ్యూకి ఇట్లా జరగాలి ఇండస్ట్రీ అందరినీ పిలిచారు. మరి నా అదృష్టం ఏమిటో క్రీమపతికి ఇండస్ట్రీ మొత్తం వాళ్ళకి వచ్చేసారు చూడడానికి. ఎందుకు వచ్చారంటే అంతవరకు చిన్న చిన్న పిక్చర్లు తీసుకుండేవాడు ఈయన. రామారావు గారితో పెద్ద పిక్చర్ గంట తీసుకుని ఇదే పథకం. అందులో 28 కాల్షీట్లో ఫినిష్ చేశారు రామారావు గారిని. డ్యూయల్ రోలు ఈ 28 కాల్షీట్లో ఎలా ఫినిష్ చేశాడు చూడాలనే ఉద్దేశంతో అంతవరకు అసలు మామూలుగా ఎప్పుడు కాల్షీట్లు దొరికితే అప్పుడు పెట్టుకున్నాను. అయితే ఈయన ఒక షెడ్యూల్స్ అంటూ వేసి ఈ పిక్చర్కి ఈ నెలకి నేను కావాలని చెప్పని ఈ సెట్లు వస్తాయని క్యాలిక్యులేషన్తో మొట్టమొదటి షెడ్యూల్స్ అని ప్రారంభించింది విఠలాచార్య ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో. అలా హీరో కాల్షీట్లు 28 అందులో ఆయన డ్యూయల్లోను ఎలా తీశాడని మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. టెక్నీషియన్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి మొత్తం అందరూ వచ్చారు. గమ్మత్తుగా ఏంటంటే మన ఆంధ్రస్టో నాకు పేరు వచ్చింది దాంట్లో. నాకు అప్పటి నుంచి అది రిలీజ్ అయిన దగ్గర నుంచి అంతమునుపు ఏమో కాంతారావు గారు రాజారావు గారు అంటుండేది. అదొక పేరు కాంబినేషన్లో. అది రిలీజ్ అయిన దగ్గర నుంచి రామారావుకి నాకు కాంబినేషన్ పడింది. అది రిలీజ్ అయింది ఇంకా టక్క 5 పిక్చర్లు వచ్చేసింది నాకు రామారావుతో. నేను రామారావు 5 పిక్చర్. ఇక అక్కడి నుంచి ప్రతిదీ మెయిన్ ఏమో మేము అయ్యాము రామారావు గారు నేను. అక్కడి నుంచేమో రాజారావు గారు కాంతారావు సెకండరీ అయ్యారు. దాంతో కొంతకాలం కొంత పీరియడ్ అయితే ఈ విలన్ సభలో లేక 4 హీరోలకే నేనే ఉన్నాయి సోషల్ యాంగిల్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. అలా చేసి నెంబర్ 1 విలన్ ఇది తెలుగు ఇండస్ట్రీ అనిపించుకున్నాను. అక్కడి నుంచి నా ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. ఒకదానికి మనం మోసపడకూడదు. ఇతను ఎవరిని వస్తాడు హీరో తప్పదేవికి పనిపడు, లేదా ఇతను కమెడియన్, ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇది కాకుండా మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని రసాలు చేయాలి అని నా ఉద్దేశం. అలాగే మనకి ఉద్దేశం అయితే ఉంటుంది, సంకల్పంతో దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే నాకు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. నేను విలన వేషాలు పక్కన కుర్రలు కూడా వచ్చేసారు. నాకు కూడా ఏజ్ అయిపోతుంది యంగ్ వేయడానికి. అది టైంలో గమ్మత్తుగా క్యారెక్టర్ రోల్స్ పడ్డాయి, బ్రహ్మాండమైన రోల్స్ పడ్డాయి. అంత పడి అయితే ఇండస్ట్రీలో ఒక అనువాయితీ ఉంది. విలన్ వేషాలు వేసేవాళ్ళకి విలన్ టైపే ఇస్తారు, పేతాస్ వేసేవాళ్ళకి పేతాసే ఇస్తారు. ఆ టైంలో నేను నెంబర్ 1 స్టాంచి వల్లనే ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో మోస్ట్ ప్యాథటిక్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది 4 ఉమ్మడి కుటుంబం అని 4 బ్రదర్స్ సబ్జెక్ట్. అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ రేలంగ్ గారు, సెకండ్ బ్రదర్ నేను, థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఫోర్త్ రామారావు గారు. ఇలా అయ్యేదానికి నేను సెకండ్ వేస్తానండి అన్నా. నాకు అదే నువ్వు థర్డ్ వెళ్ళదు కదా థర్డ్ అన్నాడు. కాదండి నేను పేతాస్ బాగా చేస్తాను ఇది నేను. కాబట్టి నేను అంతటి పల్లెటూరు చేసేవాడిని. నేను మనందరం పల్లెటూరు చేసాం. పల్లెటూరు విషయ దగ్గర న్యాచురల్గా చేస్తాను. మీకు నా మీద అనుమానంగా ఉంటాయి, ఒక 2 రోజులు టెస్ట్ చేయండి, బాగపోతే తీసేయండి, మీరేమనుకున్నాను అదంటే సరే. ఆయన మీద ఇంత ఇదిగా చెప్తాడు, కాన్ఫిడెన్స్ అట్టు పెట్టుకుని సరే నీకే ఇస్తాను, నువ్వు కోరుకుందే ఇస్తున్నాను. ఆ వేషం కన్నా ఫెయిల్యూర్ అయిందంటే పిక్చర్ ఫెయిల్యూర్. ఇట్స్ పైవటల్ రోల్ ఉంటుంది ఆ పిక్చర్కి, ముఖ్యమైన పాత్ర. అప్పుడప్పుడు నువ్వు ఖాళీ ఉన్నప్పుడు నా దగ్గర వస్తుంటే ఎక్కడ మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అమ్మా, ఇంకా తప్పకుండా వస్తానండి అని అన్నది. కానీ నిజంగా ఒకరోజు కూడా లేదంటే ఆయన షూటింగ్లకి ఆయన వెళ్ళేవాడు, మా షూటింగ్లకి నేను వెళ్ళేవాడిని. అయ్యేసరికి పిక్చర్ పూర్తయింది. ఫస్ట్ కాపీ ఆ నైట్ ఆయన చూసుకున్నాడు.
చూసుకొని పొద్దున్నే కారు పంపించాడు నాకు. కారు పంపించి ఏంటి కారు పంపించాడు, రాత్రి పిక్చర్ చూశాను కదా, ఒకవేళ నా వేషం బాగోలేదా ఏమంటాడో అని చెప్పి నేను బ్లిక్గానే వెళ్ళాను. వెళ్ళి ముందు అక్కడ కూర్చున్నాను. ఆయన గుమ్మనంగా ఉండి ఏం మాట్లాడతాడు, ఏంటి ఏం మాట్లాడలేదు కదా అనుకొని నిజంగా అన్నయ్య అని పిలిచాడు. ఏంటి అన్నయ్య పిలిచాడు, అన్నయ్య గుమ్మనంగా నా దగ్గరికి వస్తున్నాడు. ఏంటి వస్తున్నాడు, నచ్చలేదు అన్నది అని ఏమంటాడో అని వింటాడో బ్లింక్ అవుతున్నాను. వచ్చి అలా కావలించుకున్నాడు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేట్ యూ. రాత్రి పిక్చర్ చూశాను, అద్భుతంగా వచ్చిందండి ఈ క్యారెక్టర్. ఇదే మాట అన్నాడు. నిజానికి నేను కూడా అలా చేయలేదేమో, అంత న్యాచురల్గా అంత బాగా చేశాను క్యారెక్టర్. ఇక నేను వంక పెట్టేవాడాడు అని ఆ క్యారెక్టర్ ఆయన మెచ్చుకున్నాను దానికి. ఆ విధంగా దాని తర్వాత ఇక చాలా పిక్చర్లు, శారదని, అత్తగారు కొత్త కోళ్ళని, వాటికి సోషల్లో పాథటిక్ రోల్స్ కూడా రావడం బిగిన్ చేశాయి. అంటే ఓ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ కూడా వస్తాం బిగిన్ చేసి ఆ విధంగా వచ్చాయి. అక్కడి నుంచి సరే ఓల్డ్ రోల్స్లో కూడా నాకు ఈజీగా చేయటం, నాకు మోసం తెలిసిన మనిషిని. అది అయిపోయిన తర్వాత కామెడీ రోల్స్, కామెడీ కూడా చేయాలి నేను అనుకునేవాడిని. ఇలా ఉండగా దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ కామెడీ టైప్ ఆఫ్ పాత్ర ఇచ్చాడు. అది బాగా పండింది. ఎంత పండిందంటే ఆ రాత్రి రంగారావు గారు ఆ పిక్చర్ చూశాడట. ఆయన కూడా ఉన్నాడు పిక్చర్లో. ఓకే. చూసి రాత్రి అనుకున్నాను, అద్భుతంగా ఫీల్ అయిపోయినా నేను సత్యనారాయణ ఎక్కడున్నా సరే నేను కంగ్రాచులేషన్స్ చెప్పి రావాలని పొద్దున్నే విచారించానంట. నేను మన విక్రమ్ స్టూడియోలో ఉన్నాను, అతను షూటింగ్లో ఉన్నాడు. నేను వైహన కాలేజ్కి వచ్చాడు. నేను అప్పుడే మేకప్ వేసి సెట్లోకి వెళ్ళబోతున్నాను. కారేపేట సత్యనారాయణ రామాయణ సార్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ అన్నాడు. దేని సార్ అన్నాడు. రాత్రే దేవుడు చేసిన పిక్చర్ చూశాను, దేవుడు చేసిన మనుషులు. ఇదే మొన్న పండించారు. నా లైఫ్లో నాకు సెకండ్ మార్క్ ఇదేను. నాకు ఎప్పుడు నేను ఫస్ట్ మార్కులో నన్ను కూడా కొన్నిసార్లు నీ ముందు నేను కనపడతలేదు, అందుకు నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాల్సి వచ్చాను. చెప్పాను, వెళ్ళిపోయాడు. మరి ఆ టైంలో నేను ఇప్పుడే రైజ్ అవుతున్న టైంలో మరి అంత గొప్ప ఆర్టిస్ట్ వచ్చి చెప్పాడంటే సామాన్యమైన కంపల్మెంట్ కాదు అది. ఆ విధంగా అక్కడి నుంచి అప్పుడప్పుడు కామెడీ రోల్స్, కామెడీ విలన్, కామెడీ విలన్ అవి కూడా రావటం బిగిన్. ఆ విధంగా కామెడీలో కలిపోయాను. కాబట్టి మామూలుగా ఇవన్నీ పేదవాసు కామెడీ ఎలా అవుతుంది అని నాకు మామూలు కొట్టిపితే కదా. ఆ విధంగా ఆల్ టైప్స్ ఇతను వేయగలడు, చేయగలడు, చేస్తాడు. ఏ రోల్ అయినా సరే అతని మీద మనం బట్టలతో డిపెండ్ అవ్వచ్చు అనే పేరు వచ్చింది ఇండస్ట్రీలో. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.